సంకల్పాలు, వికల్పాలు ఇవన్నీ జరుగుతున్నాయి గదా! ఆ, అయితే మనసు అనేది ఒక జడ పదార్థము. ఏదైతే ఆ శక్తి లోపల ఆత్మశక్తి ఉందో, అదే అన్నిటికీ ఆ ఆత్మశక్తి ద్వారానే అంతా మనకు వ్యవహారం అంతా జరుగుతుంది. ఉమ్, ఈ కేవలము మనసు ద్వారానే సంకల్పాలు, వికల్పాలు, ఈ జనన మరణాల కారణం అంతా గూడంగా మనసే అని మహాత్ములు చెప్తున్నారు కదా స్వామి. ఏ మనవేవ మనుష్యానాం కారణం అవును. బంధమోక్షయో అరూపస్తు వైభవో అని శ్లోకం ఉంది కదా స్వామి. ఉమ్. ఈ మనసే అన్నిటికీ కారణమైతుంది కదా. నేను చెప్పేది మనసే కారణం అని చెప్తున్నాను స్వామి. స్వామి. అయితే జడం ఎప్పుడయింది? మనసు కదలన్న స్థితిలో ఉన్నదప్పుడు మనసుతో పని లేదు కాబట్టి అది జడం. ఉమ్, అప్పుడు కదలికలు లేవు కాబట్టి కర్మ రాదు. ఉమ్, ఉమ్, ఉమ్. మీరు కర్మ ఎప్పుడు చేస్తాడు? ప్రతి మనిషి కర్మ చేయక మాండు. అవునవును కర్మ స్వామి. ఎప్పుడు చేస్తాడు? కదలిక వచ్చింది కాబట్టి పలానా వ్యక్తిని చూసాం, ఉమ్, ఉమ్, అతను ఉమ్, ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడని ఊహ వచ్చింది మనకి. ఉమ్, ఉమ్, అప్పుడు కదలిక వచ్చింది కాబట్టి అది జడం కాదు. ఉమ్, ఉమ్. దాన్ని కదిలించేవాడు ఎవడు మళ్ళీని? లోపల ఉన్న చైతన్య ఆ శక్తి. చైతన్య శక్తి. చైతన్య శక్తి చూసింది కాబట్టి, అంటే చూసే కంటి ద్వారాగా చూసింది కాబట్టి, అది లోపలికి వెళ్ళి ఏం చేసింది? చూస్తే చూసింది, అలా ఊరుకోలేదు. ఉమ్, అది ఉమ్, లోపల కదలిక పుట్టించింది ఉమ్, 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 మనసుకి. మనసుకు పుట్టించగానే బుద్ధి ఏం చేసిందంటే నువ్వు నడు అన్నది అంతే. ఉమ్, ఉమ్, నడంటే స్టార్ట్ చేసింది. ఇంకా అక్కడి నుంచి ఆప్టింగ్ లేదు కదా. రాత్రంతా నిద్రపోయాము స్వామి. ఉమ్, ఉమ్. ఏమి కదలికలు లేవు, అన్ని జడమైపోయాయి. అవునవును స్వామి. అన్ని జడమైపోయాయి. మన శరీరం కూడా జడమే. అవును, శరీరం జడమే, మనసు జడమే. అన్ని అయిపోయాయి. కానీ ఉమ్, ఎప్పుడు స్టార్ట్ అయ్యే? లేచిన తర్వాత ఎప్పుడైతే మనం మనసులోకి ఊహ వచ్చిందో అది ప్రయాణం చేయించింది. ఆ అవునవును. ప్రయాణమే కర్మకి కారణం. ఉమ్, ఇప్పుడు ఉమ్, మనం ఏం చెప్తున్నామంటే ఈ యోగా అంటే హఠయోగం అనే దాంట్లో ఏంటంటే ప్రక్రియ, ఉమ్, మనసుని కదలకుండా ఏకాగ్రత చేసినప్పుడు ఆ స్థితికి మనసుకి ఒక శక్తి వస్తుంది. ఉమ్, ఉమ్, మనసుకు కూడా శక్తి వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఉమ్. వదిలేస్తున్నాం మన మనసు. మనసు ద్వారాగా మన శక్తిని అంతటిని వర్క్ చేసుకుంటున్నాం, ఖర్చు అవును, పెడేస్తున్నాం. అవును స్వామి. ఇప్పుడు పెట్రోల్ పోసాం స్వామి, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి ఆగిపోతుంది. అవును, అవును, ఇది అవును. కూడా అంతే. దీనికి కూడా ప్రక్రియ అంతే. అంటే మేమేం చేస్తున్నాం? మా ఉమ్, సాధన ద్వారాగా మనం నేర్పేది ఏంటంటే, ఉమ్, అయిపోకుండా పెట్రోల్ ఎప్పుడు అయిపోకుండా ఎప్పుడు ఉండేలాగా ఉమ్, సాధన సాధన చేసి విశ్వశక్తి నుంచి తీసుకునే చైతన్య శక్తిని లోపల జీవ చైతన్య శక్తిని కలిపి ఉమ్, రెండాటితో ప్రయాణం చేస్తే యోగి అవుతాడు మానవుడు. ఉమ్, 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 ఇదండి. ఉమ్, ఆ ఉమ్. రెండాటిని కలపడం ఎలా అనేది ఈ సాధన అన్న. వాటిని ఎన్నే మహాయోగులు ఎందరో ఎందరో చేస్తానే ఉన్నారండి. ఇదంతా మహాయోగత్వం, ఇదంతా చిన్నది కాదు. అంటే ఆ, రెండు అంటే ఒకటి చైతన్య శక్తి. ఒకటి విశ్వశక్తి. జీవశక్తి. ఆ జీవ చైతన్య శక్తి లోపల ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. విశ్వశక్తి విశ్వంలో నిండి ఉంది. అవును స్వామి. కానీ అందులోనూ నిండి ఉన్నాం మనం. రెండు వేరు కాదు చెప్పాలంటే. మళ్ళీ అవునవును. ఇక్కడ మీరు ప్రశ్న వేయచ్చు, అవును అందులోనే విశ్వంలోనే కదా ఉన్నాం, మళ్ళీ వేరు ఎలా అయింది అనొచ్చు మీరు. రెండు. వేరుగా రావడానికి కూడా దానికి ఒక శక్తిని నింపింది కదా ఈ జీవశక్తిని రావడానికి. ఉమ్, ఈ చైతన్య శక్తే, ఈ ఉమ్, విశ్వశక్తిలో ఉన్న చైతన్య శక్తే జీవశక్తిగా ఒక యత్నానికి ఆ అక్కడ పడే ప్రకృతి నుంచి వచ్చిన జలాన్ని, జలంతో నిప్పు నీరు గాలి ఎలాగా దానికి సోకేయో దాని నుంచి మళ్ళీ చైతన్యం పుట్టింది. ఉమ్, అంటే ఈ శక్తి లోపలికి వెళ్ళి మళ్ళీ చైతన్యం పుట్టి తనకు తానుగా ఎదిగే స్థితిని తీసుకొచ్చింది అనమాట అండి. ఏది? ఉమ్, విశ్వశక్తే. కానీ ఉమ్, అప్పుడప్పుడు మన శరీరం మనం కోల్పోయినప్పుడు, మన శరీరంలో రోగ నిరోధక శక్తి డౌన్ అయిపోయినప్పుడు మళ్ళీ ఉమ్. విశ్వశక్తి నుంచి మన శక్తిని తీసుకుని మళ్ళీ మనం అంటే మనం అభివృద్ధి అవ్వడం కోసం అవును. ఈ సాధన ఉపయోగపడుద్ది అన్నమాట అండి. ఉమ్, ఇది ఉమ్. అంతర్రహస్యంగా ఉంటుంది స్వామి. అంత బేగా మీకు అర్థమవుద్ది తప్ప ఎవరికైనా చెప్తే అర్థం అవ్వదు. అందుకే మేము ఎవరితో మాట్లాడము. ఆ, ఇది చాలా విషయాలు చాలా పెద్దవి స్వామి అన్నీ. అవును, అవును స్వామి. తేలిగ్గా తీసుకుని కాదు. అవును, కానీ అవును. మీతో మాట్లాడితే నాకు అందుకే మీరంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఏంటంటే అయ్యో. అందరిలాగా ఇది ఏదో అవసరమైన మాటలు మాట్లాడరు. మీరు మంచి పాయింట్ పట్టుకుని ఆ, మాట్లాడతారు. నాకు అందుకే మీకు ఇవాళ ఎందుకో చేయాలనిపించింది ఉదయమే.
ఫోన్ చేయగలరు. తీయగానే నా కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి, సాధన గటాను. ఒకసారి మీకు చేద్దామో ఎందుకో అనిపించింది. స్వామి. ఎవరికో నెంబర్ తీసాను, అందులో మీ మైసూర్ చేశాను. ఆహా, మైసూర్ చేస్తే వాళ్ళు ఫోన్ తీయలేదు, కానీ పక్కనే మీ 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 పేరు ఉంది. అరే ఆహాహా, స్వామికి చేయలేదు, చాలా అయిపోయింది, సార్ చేద్దాం చేశాను అన్నమాట. ఆహాహా.